ఒక విదేశీ జర్నలిస్ట్ కావాలని గొడవ చేయడం, వెంటనే మన దేశంలోని ప్రతిపక్షాలు ఆ వీడియోని వైరల్ చేసి మోదీని టార్గెట్ చేయడం. రాజకీయాల్లో కొన్నిసార్లు మనకు కనిపించేదొకటి, తెర వెనుక జరిగేది మరొకటి. ఈ మధ్య ప్రధాని మోదీ నార్వే వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన చూస్తే అదంతా ఒక పెద్ద సెటప్ అని మీకు అర్థమవుతుంది. అసలు మోదీని నిలదీసిన ఒక విదేశీ జర్నలిస్ట్ కు మన దేశంలోని కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింక్ ఏంటి? ఈ కుట్ర వెనుక ఉన్న ఆధారాలు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మే 18న ప్రధాని మోదీ నార్వే పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుండగా హెల్లెలింగ్ అనే ఒక నార్వే జర్నలిస్ట్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి అకస్మాత్తుగా అరుస్తూ మోదీని ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రశ్న నుంచి మీరు ఎందుకు ప్రశ్నలు తీసుకోరు అని అడిగింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? మోదీ దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంతే, వెంటనే మన దేశంలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ వీడియోని షేర్ చేస్తూ మోదీ ప్రశ్నల నుండి పారిపోతున్నారని ఆరోపించారు. పోనీ అంతటితో ఆగారా? అసలు ఈ నార్వే ట్రిప్ అదానీకి మేలు చేయడానికి అకస్మాత్తుగా ప్లాన్ చేసుకున్నారని ఒక పెద్ద అబద్ధం చెప్పారు. కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎవరినైనా పట్టించేస్తాయి. ఇక్కడ బయటపడిన అసలు నిజం ఏంటంటే, మొదటిది, మోదీ నార్వే పర్యటన అకస్మాత్తుగా ప్లాన్ చేసింది కాదు. ఇది 2025లోనే జరగాల్సింది. కానీ అప్పట్లో మన పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. రెండోది, మోదీని నిలదీసిన ఆ నార్వే జర్నలిస్ట్ హెల్లెలింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆమె తన సొంత దేశమైన నార్వేలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీని ఫాలో అవ్వదు. కానీ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అకౌంట్ ను మాత్రం ఫాలో అవుతుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక విదేశీ జర్నలిస్ట్ కావాలని గొడవ చేయడం, వెంటనే మన దేశంలోని ప్రతిపక్షాలు ఆ వీడియోని వైరల్ చేసి మోదీని టార్గెట్ చేయడం, ఇదంతా చూస్తుంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిన డ్రామాలా అనిపించడం లేదు? మోదీని వ్యతిరేకించడం కోసం విదేశీ వ్యక్తులతో కలిసి ఇలాంటి సెటప్స్ చేయడం, ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్టను దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం రాజకీయాల కోసం ఇలాంటి పనులు చేయడం అవసరమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ తెర వెనుక జరిగిన కుట్ర అందరికీ తెలియాలంటే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.